చెప్పగలిగేది కాదు కదా. అంచేత గురువు మన ఇంటికి ఉపదేశం చెయ్యాల, చేయకపోతే పోలేదు. సరే, గొల్లవాడు అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే, అమ్మ అమ్మ ఆదిపరాశక్తి మా ఇంటికి రమ్మని గురువుకి ఎందుకు చెప్పలేదు. పిల్లవాడు ఏడిచాడు అంటే ఇంకో భక్తుడు నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు, వాడిని ముందు ఉపదేశం చేసి వాడికి ఈ గురువును వాళ్ళ ఇంటికి పంపుతా, నువ్వు బాగా ఏడిచిన్నాడు నీ ఇంటికి పంపుతా అంటే గురువు అప్పుడే వస్తారండి. మనకి తాపత్రయం తెగాలి, బాగా ఏడవాలి, బాబోయ్ నేను పడలేను. ఇగో తినడు చూడండి. ఇప్పుడు ఈయనకి శివలింగం ఎందుకు కనపడింది? శివలింగం కనపడగానే పందిని మర్చిపోయాడు ఆయన, కాబట్టి శివుడు దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా శివుడు కూడా దర్శనం ఇస్తాడు తర్వాత, ఎందుకంటే శివలింగాన్ని పట్టుకుని ఏడుస్తాడు. మరి అది తేడా, అంత తాపత్రయం ఉండాలి. పంది కనపడగానే పరమేశ్వరుని మర్చిపోతే పరమేశ్వరుడు కనపడ్డావు, పందిని పట్టుకుని వచ్చాడు, పరమేశ్వరుడు కనపడగానే ఇప్పుడు పందిని మర్చిపోయాడు, ఇక పరమేశ్వరునే పట్టుకుంటాడు. ఇక అతని కథ మారిపోయింది. ఇంతకుముందు వేట పందుల మీద ఉన్నంత వరకు పరమేశ్వరుడు కనిపించిన పరమేశ్వరుడు మాయమయ్యాడు.